ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ను మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. బడ్జెట్ మొత్తం మోసమని, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే అంశాలు ఏవీ లేవని, 6 గ్యారెంటీల ప్రస్తావన కూడా లేదని ఆయన ఆరోపించారు. నిరుద్యోగ ఉద్యోగుల సమస్యలపై బడ్జెట్ లో ఏమీ లేదని, రైతు భరోసాను పెంచలేదని, మహిళలకు 2,500 రూపాయలు, వృద్ధులకు 4,000, వికలాంగులకు 6,000 పెన్షన్ల హామీలను నెరవేర్చలేదని మండిపడ్డారు. ఈ రాష్ట్రంలో ఉండే అన్ని వర్గాల ప్రజలకి చెవిలో పువ్వులు పెట్టిరు తప్ప ఇంకొకటి లేదు. విద్యా ప్రమాణాలు పెంచేదానికి ఆలోచన కూడా చెప్పలేదు. కేవలం వాళ్ళ కుంభకోణాల కొరకు, కాంట్రాక్ట్ల కొరకు, భవనాల కొరకు పెట్టుకున్నారు. హ్యామ్ రోడ్ల నిర్మాణం అని చెప్పి అదొక పెద్ద స్కామ్ చేయడానికి దానికి మార్గం ఏర్పాటు చేసుకున్నారు. కేవలం కొన్ని ఇంకా కొత్త స్కాములు చేయడానికి కావాల్సిన ఏర్పాట్లు మాత్రమే చేసుకున్నారు తప్ప ఈ బడ్జెట్లో ప్రజలకు మేలు చేసేది, ప్రజలకు ఒరిగేది ఏ ఒక్కటి కూడా పెట్టలేదు. 6 గ్యారెంటీల ఊసు కూడా ఇక్కడ ఈ బడ్జెట్లో లేదు. ఇది తెలంగాణ ప్రజలకు ఒక నిరాశ కలిగించిన రోజు ఈ బడ్జెట్ తప్ప ఇంకొకటి ఏమీ కూడా దీంట్లో లేదు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.